అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది పేరెంట్స్ పిల్లల చదువు మీద, ర్యాంకుల మీద, జాబ్స్ మీద, వాళ్ళకు వచ్చే ప్యాకేజెస్ మీద చాలా దృష్టి పెడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం ఒక రకంగా. కానీ అదే సమయంలో పిల్లల పెంపకం మీద, వాళ్ళ డిసిప్లిన్ మీద, వాళ్ళ అందాల్సిన విలువల మీద, మనుషులతో కావలసినటువంటి అడ్జస్ట్మెంట్స్ మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టట్లేదు అనేటిది నేను గమనించేటువంటి విషయం. చాలామంది ఈ మధ్యకాలంలో మీరు చూస్తే చాలా ప్యాకేజెస్ వస్తున్నాయి, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, కానీ కుటుంబాలు సరిగా ఉండడం లేదు. విడాకుల సంఖ్య పెరిగింది, ఎవరితో సరిగా అడ్జస్ట్ కావడం లేదు, డిప్రెస్ అవుతున్నారు, అక్కడక్కడ సూసైడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఎంప్లాయ్మెంట్ వరకు మనము చేసిన పని బాగానే ఉంది, కానీ మిగతా ఈ విషయంలో అంటే ఒక పర్సనల్ లైఫ్లో, ఒక సమాజంలో కానీ కుటుంబంలో కానీ సక్సెస్ఫుల్ కాకపోతే మీకు శాంతి ఉండదు. డబ్బులు ఉంటాయి కానీ శాంతి ఉండదు. పాతకాలంలో చాలా సింపుల్గా బతికేవాళ్ళు, చాలా మనశ్శాంతిగా, ఆనందంగా, ఆహ్లాదంగా, సుఖంగా బతికేవాళ్ళు. అంటే ఇటు కెరీర్ను బ్యాలెన్స్ చేస్తూనే ఇటు హ్యాపీగా సక్సెస్ఫుల్గా బతకడం కోసము పేరెంట్స్ ఏం చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలి, టీచర్లు ఏం చేయాలి అనేది మీద ఒక మేధోమథనం చేద్దాం. ఇది పెద్దగా ప్రయోజనం అనిపించకపోవచ్చు ఇప్పటిదాకా డిస్కషన్ ఉంటే, కానీ ఇది నిజానికి మీరు కెరీర్ మీద, చదువు మీద చేసే అన్ని వీడియోలు కూడా చాలా ప్రధానమైంది. కాబట్టి అందరూ చూడండి. ఈ విషయం మీద మాట్లాడడం కోసం, వారి యొక్క పరిశీలన గురించి తెలియడం కోసం జస్వంత్ గారు మన స్టూడియోలో. జస్వంత్ గారు 9 ఎడ్యుకేషన్ యొక్క ఫౌండర్ అండ్ జోనల్ డైరెక్టర్, మంచి కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. అదేగాక హార్ట్ఫుల్నెస్ కన్హా ఆశ్రమం అంటుంటాం కదా, దానిలో కూడా ట్రైనర్గా ఉన్నారు. దానికి సంబంధించిన అనేకమైన ఆధ్యాత్మికమైనటువంటి ధ్యానం సంబంధించినటువంటి పుస్తకాలను కూడా చదివారు. సో ఈ విషయంలో వారికి చైల్డ్ సైకాలజీ అవన్నీ కూడా తెలుసు. వారు కూడా ఒక ఫాదర్గా, పేరెంట్గా ఉన్నారు. వారిని అడిగి అనేక ముఖ్య విషయం చూద్దాం. ఇది బోరింగ్గా అనిపించవచ్చు, కానీ చివరి వరకు వీడియో మిత్రులారా, ఇవి చాలా చాలా ముఖ్యమైన విషయాలు. నమస్తే సార్. నమస్తే సార్, మీరు దాదాపు 12 సంవత్సరాల నుంచి 9లో మీరు ఫ్యాకల్టీగా, అడ్మినిస్ట్రేటివ్గా రకరకాల బాధ్యతలు ఉన్నారు. పర్సనల్గా మీరు రామచంద్ర మిషన్, హార్ట్ఫుల్నెస్లో కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. చాలా వరకు ఈ మధ్య పిల్లలు చూస్తే గర్ల్స్, బాయ్స్, ఓన్లీ గర్ల్స్ అంటే కూడా కుదరదు, కాబట్టి మొత్తం మీద ఒక సిగ్నిఫికెంట్ యాటిట్యూడ్ చేంజెస్ అయితే కనిపిస్తుంది ఈ మధ్య కాలంలో. దట్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లల్లో కూడా. ఒకప్పుడు మిడిల్ క్లాస్ అంటే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కానీ, కాంప్రమైజ్ అవుతారని కానీ, పొదుపుగా ఉంటారని కానీ, సో జాగ్రత్త పరులని కానీ, మర్యాదగా ఉంటారు, ఒద్దిగా ఉంటారు అనే భావన ఉండేది. కానీ అది ఈ మధ్యకాలంలో అది మారుతుండే. కాబట్టి మీరు 12 ఏళ్ళ నుంచి మీరు రకరకాల జనరేషన్, ఒక జనరేషన్ పోయింది, మీరు నెక్స్ట్ జనరేషన్ వస్తుంది చూశారు. కాబట్టి మీరు 12 ఏళ్ళ కింద పిల్లలకు ఇప్పుడు ఉండే మార్పులు ఏంటి, సో దానికి కారణాలు ఏంటి? సో మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్గా సొసైటీకి, మన పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్ థింగ్. నేను నా టీచింగ్ కెరియర్లో ఇప్పుడు 2013లో స్టార్ట్ చేసాము, ఇప్పుడు ఆల్మోస్ట్ 25లో ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఈ 12 ఇయర్స్లోనే నేను పిల్లల్లో చాలా బిహేవియరల్ చేంజెస్ అన్నీ కూడా నేను నోటీస్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను గమనించిన టాప్ ఇది ఏంటి అంటే రెస్ట్లెస్నెస్ అండి. సో పిల్లల్లో చాలా రెస్ట్లెస్నెస్ ఉంది. అంటే వాళ్ళు ఒక దానిపైన కానీ, ఒక థాట్ మీద కానీ, లేకపోతే ఒక ప్రాబ్లం మీద కానీ, ఒక సిచ్యువేషన్ మీద కానీ, దేనిపైన కూడా ఎక్కువసేపు ఆలోచించటం కానీ, ఒక దానిపైన ఉండలేకపోతున్నారు. చాలా వాళ్ళ మైండ్ చాలా చంచలంగా ఉందన్నమాట. సో ఇది నేను టాప్ లెవెల్లో చాలా దీనిగా నేను నోటీస్ చేశాను. సో మనం చదువుకున్నప్పుడు, ఆ ముందు మా ఫాదర్ చదువుకున్నప్పుడు, అప్పటికి ఇప్పుడు కంపేర్ చేస్తే అది ఇంకా పెరిగే ఉండొచ్చు. బట్ నేను ఈ గత 10 ఇయర్స్లో అంటే మనం మాట్లాడుతున్న టాపిక్కి 10 years ఈజ్ అ షార్ట్ స్పాన్. మనం మాట్లాడుతున్న టాపిక్కి. సో ఈ 10-12 ఇయర్స్లో నేను గమనించింది ఇదే సార్. సో అది మోస్ట్లీ రీజన్ ఏంటి అనేది, ఎందువల్ల వచ్చింది అనుకుంటే డెఫినెట్లీ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్ అండ్ డిజిటలైజేషన్. అంటే దానివల్ల మనం పాజిటివ్గా యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది, ఒక లిమిట్లో పెట్టుకొని ప్రాపర్గా. అది ఒక అడల్ట్కి ఇప్పుడు మీకే ఇవ్వండి, మీకు ఫోన్ ఇచ్చి ఒక 4 hours వాడండి అంటే మీరు వాడరు. ఇది నాకు అవసరం ఉన్నంత వరకు వాడతాము, తర్వాత పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే మీకు ఆ డెసిషన్ మేకింగ్లో క్లారిటీ ఉంది.
బట్ ఒక అడాలసెంట్, ఒక 10 ఇయర్ కిడ్, ఒక 12 ఇయర్ కిడ్, ఒక 8 ఇయర్ కిడ్కి మీరు ఫోన్ ఇచ్చి ఆ రకంగా పెట్టుకోవడం వల్ల వాడిని ఆటోమేటిక్గా ఫోన్లో మీరు ఇప్పుడు ఏదైనా చూడండి చాలా స్పీడ్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఆ మైండ్ అనేది ఆ స్పీడ్గా చేంజ్ అవ్వడం దానికి అలవాటు పడిపోతుంది. సో దానివల్ల వాళ్ళు ఒక కాన్స్టెంట్ థాట్ మీద ఉండాలి అంటే చాలా రెస్ట్లెస్ అయిపోతారండి. అంటే మైండ్ అలా ట్రైన్ అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్స్ చూడండి, సో ఏదే కూడా, సో వాళ్ళు దేన్ని ఆ టఫ్నెస్ని కానీ ఏదైనా ఒక పెయిన్ ఉంటే దాన్ని ఓదార్చుకునే శక్తి టోటల్గా కోల్పోతున్నారు. ఇమ్మీడియట్ సొల్యూషన్ కావాలి. ఇదే సైన్స్లో మనం సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పుకోవాలనుకుంటే ఇర్రివర్సిబిలిటీ అంటాం నార్మల్గా. ఫిజిక్స్లో అయినా కెమిస్ట్రీలో థర్మోడైనమిక్స్లో వస్తుంది. అంటే మనం ఎంత నేచర్కి విరుద్ధంగా వెళ్ళిపోతే మనకు అంత డ్యామేజ్ అవుతుంటుందండి. అంటే ఇప్పుడు మీకు జ్వరం వచ్చింది, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ చేయాలంటే కొంచెం ఓదార్చుకొని మీ బాడీకి మీ అంతటి మీరు సెల్ఫ్ ఇమ్యూనిటీ తోటి దాన్ని తగ్గించుకోవడానికి ట్రై చేయడం ఒక పద్ధతి. తగ్గగలిగితే మంచిది, అప్పుడు మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. లేదు అంటే ఒక ట్యాబ్లెట్ వేసుకొని కొన్నాళ్ళు ఒక 6 అవర్స్ వరకు వెయిట్ చేయడం ఒక పద్ధతి. ఇంజక్షన్లు వేసుకొని సడన్గా ఇంకా చేయటం వల్ల అదొక పద్ధతి. సో ఈ లాస్ట్ ప్రాసెస్లో చేస్తే న్యాచురల్గా ఏమవుతుందంటే బాడీ చాలా తొందరగా డిమినిష్ అయిపోతుంది. అంటే మీ రిజల్ట్ ఫాస్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన బాడీ మీద దాని ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. సో ఎక్కడైనా ఆ ఫాస్ట్ నేచర్ ఏదైతే ఉందో, అంటే ఇమ్మీడియట్ రిజల్ట్ కోసం వెళ్ళే యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఉంటే మాత్రం ప్రమాదం సార్. మెయిన్గా నేను ఒక 10 ఇయర్స్లో చేయడం వల్ల వచ్చింది. సో వాడికి మనిషితో పని లేదు, అంతా కూడా ఒక సిస్టము, ఒక స్క్రీను, ఒక ఈ రకమైన మెంటల్ బిహేవియరల్ థింగ్స్ చూస్తున్నాం. దానివల్ల ఇంపేషన్స్. సో ఎవరో చెప్తే నేను ఎందుకు వినాలి, నాకు తెలుసు కదా, ఫోన్లో ఉంది కదా, ఏ ఇన్ఫర్మేషన్ అయినా పెద్దోళ్ళు చెప్తే నేను ఎందుకు వినాలి, నా దగ్గర ఫోన్లో ఉంది కదా. సో ఇదంతా వచ్చేస్తుంది. బట్ వాళ్ళు గమనించింది, వాళ్ళు తెలియంది పాపం మనం జాలిపడాలండి. అంటే వాళ్ళ మీద ఈ కాలం పిల్లలు ఫోన్ యూజ్ చేస్తున్నారు కదా అని వాళ్ళని నెగిటివ్గా చూడమని కూడా కదా నా ఉద్దేశం. జాలి అంటే మేబీ బహుశా నా వయసులో నాకు కూడా ఫోన్ యాక్సెస్ ఉంటే నేను కూడా వాళ్ళలాగే ఉండేవాడినేమో, అంతే కదా. బట్ ఇప్పుడు ఈ పాయింట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం, సో అక్కడ వాళ్ళకి తెలియజేయాల్సింది ఏంటంటే నువ్వు గూగుల్ సెర్చ్ చేసినా ఏ సెర్చ్ చేసినా నీకు వచ్చేది ఇన్ఫర్మేషన్, బట్ డెసిషన్ మేకింగ్ అనేది నీలో ఉండాలి. అది నీకు మంచా చెడా అనేది యూ హ్యావ్ టు డిసైడ్. సో ఆ డెసిషన్ మేకింగ్ వచ్చేంత వరకు కూడా వాటిని ఎంత దూరంగా పెడితే అంత మంచిది. సో పేరెంట్స్ కూడా ఐ థింక్ అంటే ఈ గ్రోయింగ్ లైఫ్ స్టైల్లో వాళ్ళకి చాలా ఎర్లీగా ఫోన్ ఇవ్వటం ఈజీగా, సరే వాడి పని వాడు చూసుకుంటాడులే అని వదిలి. ఒకటి ఫోన్ ఒక పాయింట్, అది జనరల్గా అందరు కూడా అబ్జర్వ్ చేసే విషయం. ఎగ్జాక్ట్లీ, ఇది మనం కొత్త కాదు, అందరు కూడా ఎఫెక్ట్ ఉంది, అందరికి తెలుసు. ఇది కాక పేరెంట్ యొక్క అతి గారాభావం కానీ, తమ బిడ్డల్ని అపురూపంగా దేవతలు చేసి ఏది చేసినా కరెక్టే అని ఏ విషయంలో తప్పు చేస్తే మందలించేటోళ్ళము, అతి గారాభం చేయకపోయేటోళ్ళము, అతి పొగడేవాళ్ళు కాదు. మన ముందు జనరేషన్లో పిల్లల్ని కూడా పొగడేవాళ్ళు కాదు. సో వాళ్ళను ఒక క్వీన్లలాగా లేకుంటే అబ్బాయిలను కూడా కొన్ని సందర్భాల్లో, సో అంటే వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ చేయాలనేది అంతకుముందు జనరేషన్లో ఏది చేసినా కరెక్టే అని చేయడము. తర్వాత భవిష్యత్తులో పెళ్ళైన తర్వాతనో లేకుంటే ఇంకో దగ్గరనో మీరు చిన్న తప్పుని విమర్శిస్తే బర్స్ట్ అయిపోవడము. సో ఇది ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఏమని అనిపించలేదు మీకు? డెఫినెట్లీ అలాంటి కేసులు కూడా ఉన్నాయి సార్. బేసికల్గా దీనివల్ల టీచర్ ఇదివరకు నాకు చెప్పిన టీచరు తప్పు చెప్తే ఫిజికల్గా అంటే కొట్టడం, దండించడం చేసేవారు. అది ఓకే, అంటే అది యాక్సెప్టెడ్. అంటే ఆ వయసులో అంత ఇగో ఉండేది కాదు మనకి. ఓకే పడినా పర్వాలేదు అనే టైప్లో ఉండేవారు. బట్ ఎవరన్నా తల్లిదండ్రుల చుట్టాలన్నా రిలేటివ్స్ కూడా మనం తిట్టేవాళ్ళు, పడేవాళ్ళం మనం ఆ టైంలో. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ డిఫరెన్స్ మీరు 100% కరెక్ట్, ఆ డిఫరెన్స్ ఉంది. సో మనం చెప్పటం కూడా అంటే పిల్లల్ని తిట్టాలా కొట్టాలా అనేది కాదు మన ఉద్దేశం. అక్కడ పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది సెల్ఫ్ ఎక్సెంట్రిక్ అయిపోయారు. అంటే చాలా ఆ చిన్న వయసులోనే చాలా ఇగో, అంటే నేను చెప్పింది జరగాలి, నేను జరిగింది జరగాలి, నేను చాలా ఇంపార్టెంట్, నేను చేసేది కరెక్ట్, నేను చాలా ఇంపార్టెంట్ అనే నీకు తెలియదు, నీకేం తెలుసు, నాకు తెలుసు కదా, నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ నా చేతిలో ఉంది కదా అంటే ఎటు తిరిగి మళ్ళీ అది ఫోన్కే వస్తుంది అండి. డిజిటల్ వరల్డ్లో మనం దాన్ని తప్పించలేము. ఇంకా అంటే మనం ఈ A to Z తినాలన్నా ఫోనే చూస్తున్నాము,
టికెట్ కొనాలన్నా ఫోనే చూస్తున్నాం. అలాంటి దగ్గర మనం దాన్ని అవాయిడ్ చేయలేని సిచ్యువేషన్. సో అందుకే మనం ఏ టాపిక్ మాట్లాడినా ఈ వెర్షన్లో అటు వెళ్తూ ఉండవచ్చు టాపిక్. బట్ ఈ రకమైన డెఫినెట్గా సార్, అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసి లెక్కలు లిమిట్ చేయాలి. బట్ మీరు ఇందాక అన్నారు మిడిల్ క్లాస్లోనే ఎస్పెషల్లీ ఇట్లాంటిది ఎందుకు జరుగుతుంది అనేది కూడా మనం నోటీస్ చేయాల్సిన పాయింట్. యాక్చువల్లీ వెల్ ఎడ్యుకేటెడ్ బాగా ఉండే పిల్లలు, అంటే పేరెంట్స్ బాగా చదువుకొని బాగా ఉండే పిల్లలు యాక్చువల్లీ దే అవాయిడ్ ఫోన్. దే అవాయిడ్, వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్కి వెళ్దామని, ఇంకా పూర్వం ఎలా ఉండేదో అలాంటిది వెళ్దామని. ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే సమ్మర్ క్యాంప్ అనో లేకపోతే ఇంకా ట్యూషన్లను అవనో ఇవనో వెళ్ళకుండా మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఊరికి వెళ్ళండి, వెళ్ళండి. ఇట్లాంటి వీటికి బాగా ఎడ్యుకేటెడ్ ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న పేరెంట్సే పంపిస్తున్నారు. కొంచెం ఎవరైతే ఓకే బాగా అంటే లైక్ ఫుల్గా కష్టపడి చదివేసి 24 గంటలు చేసేసుకొని ఏదో బాగా డబ్బులు సంపాదిస్తే ఆ స్టేచర్ వచ్చేస్తుంది అని బిలీవ్ చేసే రకమైన ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ డిగింగ్ దేర్ ఓన్ గ్రేవ్స్. సో వాళ్ళే తవ్వుకుంటున్నట్టుగా ఉంటుంది. సో యాక్చువల్గా మెయిన్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేసేసి వేరే మన కంట్రోల్ లేని ప్రాబ్లంకి వెళ్ళిపోతున్నాం. ఒక పెద్ద అంటే చాలా డిఫికల్ట్ సొసైటీలోకి మనం తీసుకెళ్ళిపోతున్నాం. అందుకే మీరు చూస్తున్నారు ట్రాఫిక్ పోలీస్ దగ్గర ట్రాఫిక్ ఆపుతున్నా వాడిని గుద్దేసి వెళ్ళిపోతున్నా ఆపడానికి వాడికి సారీ చెప్పడానికి కూడా టైం లేదు తప్పు చేస్తుంటే. సో ఈ రకమైన ఒక రెస్ట్లెస్నెస్ అది చాలా పెరిగిపోతుంది. సో పేరెంట్స్గా మనం ముందు బేసిక్స్ ఎక్కడి నుంచి వచ్చామో వాటికి వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. పొదుపరితనం కూడా లేదు కదా సార్. చాలా ఖర్చు విపరీతంగా పెట్టడము, ఉన్న వస్తువులతోటి సాటిస్ఫై కాకుండా ఉండడము, ఆనందం కోసం ఇంకా ఏదో వెతకడము. సో ఆ వెతికే పనిలో ఉండడం తప్ప ఆ ప్రాసెస్లో ఉన్నదాంతో కంటెంట్మెంట్ లేకపోవడం ఏం గమనించట్లేదు. డెఫినెట్లీ సార్. అంటే మా మాస్టర్ గారు చెప్తారు ఏమని అంటే డిజైర్ క్రియేట్స్ డిజైర్. అంటే ఒక ఫుల్ఫిల్డ్ డిజైర్ అనేది మళ్ళీ ఇంకో డిజైర్ని క్రియేట్ చేయడమే తప్పితే అది తగ్గించడం అనేది ఉండదు. అంటే మీరు ఒక రకంగా ఒక కప్పు కాఫీ తాగితే అది అలవాటు అయిన వాళ్ళు ఇంకా 2, 3, 4, 5 కప్పులు తాగడానికి మీ బాడీ ఇదవుతుంది. సో ఆ రకంగానే మీరు అంటున్నట్టుగా పొదుపు అనేది చెయ్యాలి అనుకుంటే ముందు నుంచే అది మెంటల్గా అది ఎగ్జాక్ట్లీ. సో అంటే నేను అక్కడ మళ్ళీ పిసనారితనం వేరు, పొదుపు చేయడం వేరు. సో అంటే అవసరమైన చోట చేయటం అనేది కరెక్ట్ థింగ్. బట్ నా దగ్గర ఉన్నాయి కదా అని అలా చేసుకుంటూ వెళ్తే అది చేసుకుంటూ వెళ్ళటమే ఉంటుంది. అది ఎప్పటికీ అన్నది మెంటల్ పీస్ అనేది ఉండదు. సో మీరు 100%. సో దాన్ని స్పిరిచువల్ టర్మ్స్లో చెప్పాలి అంటే కంటెంట్మెంట్, అంటే మన బాడీలో కూడా తృప్తి. సో అది ఉన్నవాడికే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉన్నవాడే ఒక స్టేబుల్గా ఆలోచించగలరు, లైఫ్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ. ఆ హ్యాపీనెస్ అనే కోఫిషియంట్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఇవన్నీ ఉంటేనే వస్తాయి సార్. సో మన పూర్వీకులు లైఫ్ స్టైల్, మన హిందూ కల్చర్లో ఉండే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో అది మీరు డీపర్ లెవెల్ అనాలిసిస్ చేసుకొని మీరు చూస్తే ప్రతి ఆస్పెక్ట్ కూడా, అంటే దాన్ని మనం మళ్ళీ మార్కెట్ పరంగా ఆ దేవుడు ఈ దేవుడు అది కాదు, అది అసలు నా ఉద్దేశం కాదు. ఇక్కడ మనం మన కోర్ వాల్యూస్, మన ట్రెడిషనల్గా ఏవైతే మన ఇండియన్ మైథాలజీ ప్రకారంగా ఏర్పడిన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఏ ఆస్పెక్ట్లో చూసుకున్నా అన్నీ కూడా మన లైఫ్ దేవుళ్ళలో కూడా దేవుళ్ళలో కూడా అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అవన్నీ కూడా ఫైనల్గా మీరు ఏ రకంగా సింపుల్గా హ్యాపీగా బతకగలరు అనే మనం అందులో ఒక వాల్యూని తీసుకొని మన లైఫ్లో స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మనం చాలా ఇంప్రూవ్ అవ్వగలుగుతాం. అంటే ఏదో చేయక్కర్లేదు. మన గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు చేసే డే టు డే ఇంట్లో ఒక్క ఆస్పెక్ట్ని మనం లైఫ్లో రోజు చేయగలిగిన ఐ థింక్ వీ విల్ బి కంటెంట్ ఇన్ దట్ మూమెంట్ అట్లీస్ట్. బేసికల్గా చెప్పాలంటే పేరెంట్స్ కూడా నాకు బేసిక్గా ఒక మెయిన్ కీలకమైన పాయింట్ ఎక్కడ అనిపించింది అంటే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది మంచిది, ఇది చెడు అంటే గట్టిగా చెప్పే ధైర్యం పేరెంట్స్కి లేదు, వినో ఓపిక. ఇది పెద్ద డిజాస్టర్ అనిపిస్తుంది నాకు. మన టైంలో మనకి ఏది మంచో ఏది చెడు తెలుసు. ఏది మంచో ఏదో చెడు పాటించడం వేరు.
తెలియడం ఫస్ట్, ఆ తెలియకపోవడం అనేది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అనేది అనుకుంటున్నాను. అవును సార్. సార్ ప్రాబ్లమ్స్ అదే మీరు చెప్తున్న 100% బహుశా మేము పేరెంట్స్ అందరిలో కూడా పిల్లలు పెంచుతున్న వాళ్ళందరిలో కూడా ఇది క్లియర్గా తెలిసిపోతుంటుంది. ఎందుకంటే పిల్లలు అల్టా ఇస్తారు, ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర అందరి దగ్గర ఉంది. బట్ అందరూ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర లేనిది అండ్ మనం డెవలప్ చేయాల్సిన స్కిల్ డెసిషన్ మేకింగ్ స్కిల్. అంటే ఇన్ఫర్మేషన్ అందరి దగ్గర ఉంది, అది కరెక్టా రాంగా అనే డిస్క్రిమినేషన్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అప్పుడే అప్పుడే మనం కరెక్ట్గా ఇది కరెక్ట్ ఇది రాంగ్ అనేది మనం చెప్పగలుగుతాం. సో డిస్క్రిమినేషన్ రావాలంటే మన సెన్సెస్ కంట్రోల్లో ఉండాలి. మన సెన్సెస్ కంట్రోల్లో ఉండాలంటే సాధన కావాలి. ఎగ్జాక్ట్లీ ఏదో ఒక రకమైన కావచ్చు, అది ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు, చాంటింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా పూజ కావచ్చు, ఏవి లేకపోతే సింపుల్గా ఒకటే రోజు ఒక ఫిక్స్డ్ అవర్లో ఒక ఫిక్స్డ్ టైంలో ఒక యాక్టివిటీ చేయమనండి. అమ్మాయిని కానీ ఒక ఫిక్స్డ్ అవర్లో ఒక ఫిక్స్డ్ టైంలో ఒక యాక్టివిటీ, అది స్కిప్పింగ్ అవ్వండి, స్విమ్మింగ్ అవనివ్వండి, డాన్సింగ్ అవనివ్వండి, వాక్ ఏదైనా అవనివ్వండి, ఏ డిస్ట్రాక్షన్ వద్దు, మళ్ళీ అందులో ఫోన్ వద్దు, అది వద్దు, ఇది వద్దు, మ్యూజిక్ వద్దు, ఏం లేదు. నీకు నువ్వు అలోన్గా, నువ్వు సింగిల్గా లేకపోతే మీ ఫ్రెండ్స్తోనైనా ఏదైనా ఒక ఫిక్స్డ్ అవర్, అంటే రోజుకి మార్నింగ్ 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ ఈ టైంకి ఓకే, సో మా అబ్బాయి 6 గంటలు అయితే ఇది చేస్తాడు ఖచ్చితంగా అనేది చేస్తే మైండ్ ట్రైన్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఆఫ్ ట్రైనింగ్. సో ఆ ట్రైన్ అయిన మైండ్ అప్పుడు మనకి కంట్రోల్లో ఉంటుంది, ఫోకస్డ్ ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. నేను ఇప్పుడు దీని గురించి ఆలోచించాలంటే ఇది ఆలోచిస్తుంది, వద్దు అంటే వద్దు. సో ఈ రకంగా మన మైండ్ని ట్రైన్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు చెప్తున్న ఇవన్నీ కూడా స్లోగా, అంటే సడన్గా అయ్యేది ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి, అది ఆధ్యాత్మికమే ప్రాపంచికమే కానీ ఒక మైండ్ను పీస్ఫుల్గా కామ్గా ఉంచేటువంటి ఒక పని జరగడం అనేది ఒక స్టార్టింగ్ పాయింట్. డెఫినెట్లీ. ఆ తర్వాత ఒకసారి ధ్యానము, పుస్తక పఠనం అన్నీ తర్వాత విషయాలు, ఇలా గురువు అవన్నీ. కానీ ఏదో రకమైనటువంటి ఒక స్పిరిచువల్ సంబంధించిన కరెక్ట్ ఉండడం అనేది కొంత అన్నిటికీ ఒక పాక్షిక పరిష్కారం అనుకో. సో ధన్యవాదాలు సార్, చాలా ముఖ్య విషయాలు చెప్పారు. ఇది అంటే రెగ్యులర్గా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై.